అందరికీ నమస్కారం. 698 అకౌంట్లు, సోషల్ మీడియా అకౌంట్లు, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇక రకరకాలు. ఏంటి ఇవన్నీ? వీళ్ళు ఏపీలో ఉండరు, కానీ అన్ని ఏపీకి సంబంధించిన పోస్టులు పెడతారు, కామెంట్లు పెడతారు. ఆ బాధితుల్లో నేను కూడా ఒకడిని. ఈ 698 మంది పెట్టిన పోస్టుల వల్ల, లేదు వాళ్ళు పెట్టిన కామెంట్ల వల్ల బాధపడ్డ వాళ్ళు నేను ఒకడిని. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, లోకేష్ ఫ్యామిలీ, వీళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇప్పుడు వాళ్ళు సీఎం, డిప్యూటీ సీఎం ఇది కదా వాళ్ళ ఫ్యామిలీస్, సో చెక్ అవతల పట్టేస్తారు. అందుకని సైలెంట్గా ఉన్నారు. ఇక నాలాంటి వాళ్ళు ఉన్న విషయం చెప్తూ వీడియోలు పెట్టినా దానికైనా కామెంట్లు ఎంత దారుణం అంటే, రీసెంట్ టైమ్స్లో మొన్న కర్నూలు బస్సు ప్రమాదం ఘటన జరిగిన తర్వాత కర్నూలు నుంచి డోన్ వెళ్తుంటే ప్రమాదం జరిగి ఉండొచ్చు, ఆ బైకర్ నేనంటే, లేదు డోన్ నుంచి కర్నూలుకి వస్తున్నాడు అన్నట్టుగా అందరూ హైలైట్ చేస్తే, అసలు డోన్ నుంచి కర్నూలుకి వస్తూ ఉంటే అసలు ప్రమాదమే జరగదు, అది నేషనల్ హైవే అని చెప్పేసి ఇదేం జర్నలిజం అంటే ఒక పోస్ట్ పెట్టిన ఫేస్బుక్లో, వీలైతే నేను షేర్ చేస్తే ఇక్కడ అది చూసి మొత్తం వైరల్ అయింది. దెన్ మన దగ్గరికి ఊహించిన విధంగా ఫాలోవర్స్ పెరిగారు. అప్పుడు కొన్ని కామెంట్లు వచ్చున్నాయి. ఇక ఆ తర్వాత ఏ పోస్ట్ పెట్టి కొంతమంది చూస్తున్నారు, నా ఫేస్బుక్లో యాక్సెస్ ఉండిద్ది, ఎలాగంటే ఎవరైనా కామెంట్ చేయొచ్చు, పబ్లిక్ ప్రొఫైల్ అన్నట్టు. దెన్ అసలు ఎవడో కామెంట్లు వస్తాయి, ఎంత రోత కామెంట్లు వచ్చాయంటే, జగన్కి సంబంధించి అతను కలియుగ రాజకీయ భస్మాసురుడు అంటే ఇతనే కదా, ఎప్పుడు ఇది 2023లో ప్రూవ్ అయింది, ఎప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు అని చెప్పి పోస్ట్ పెట్టాను. ఆ రోజు నేను ఏదైతే చెప్పినా అదే నిజమైంది. దారుణ జగన్ ఓడిపోతాడు, ప్రతిపక్ష హోదా కూడా రాదని కూడా చెప్పాను. మీలో చాలామందికి అది తెలుసు. అదే ప్రూవ్ అయింది. జరగబోయేది చెప్పాను, జరిగిందని మరలా గుర్తు చేశా. అయినా సరే నీచంగా ఘోరంగా కామెంట్లు, పోస్టులు. ఎవరంటే బహుశా మనుషులకు పుట్టలేదేమో, బహుశా వేరే గ్రహం నుంచి ఏమైనా వచ్చారేమో, లేదన్నప్పుడు ల్యాబ్లో ఈ వైసీపీలు తయారు చేస్తారేమో, నాకు అదే డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు లేరేమో, వాళ్ళు ఆడవాళ్ళకి పుట్టలేదేమో, అదే నాకు అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, పవన్ కళ్యాణ్ యొక్క కూతురిని ఘోరంగా వాళ్ళు మాట్లాడుతూ పోస్టులు పెట్టినప్పుడు అధికారంలో ఉండి కూడా నేను ఏం చేయలేకపోతున్నాను, నేను హోంశాఖ మంత్రిని అయితే ఏంటో చూపిస్తానట్టుగా మాట్లాడినప్పుడు ఆయనతో సీరియస్ అయ్యి, ఆయన మీద కాదు పోస్టులు పెట్టడం సీరియస్ అయ్యి, దెన్ జైల్లో వేస్తే అప్పుడు సైలెంట్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ఏం చేశారు, యూట్యూబ్ ఛానల్స్ మీద, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ మీద, ఫేస్బుక్ ఛానల్స్ మీద పడిపోతున్నారు. వైసీపీకి సంబంధించి ఏ ఒక్కటి నిజమైనా సరే ఆ పోస్ట్ పెడుతున్నారా, వీడియో పెడుతున్నారా, వాళ్ళకి తేడాగా ఉన్నా, జనాల్లోకి నిజం వెళ్ళటం ద్వారా జగన్ గ్రాఫ్ పడిద్ది అనుకున్నా, ఇక ఘోరాతి కామెంట్లు చదివేస్తున్నారు. గుర్తుంచుకోరు ఒక్కొక్కడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను వీడియోలు చేశాను. బట్ ఏ రోజు అసత్పచాలని నేను వాళ్ళ ఉన్న నిజాలనే చెప్పాను. నా పేరు శివప్రసాద్, జర్నలిస్ట్ శివప్రసాద్ అంటారు, కొంతమంది ఈటీవీ ప్రతిదిన శివప్రసాద్ అంటారు, కేటీఎస్పీ అంటారు. ఓకే, నా గురించి టీడీపీ, వైసీపీలో మెయిన్ అందరికీ తెలుసు, కాంగ్రెస్, బీఎస్పీకి తెలుసు. అయినా సరే డౌన్ టు ఎర్త్ ఉంటూ అందరికీ కొన్ని నిజాలు తెలియాలంటే, సింప్లిసిటీ మెయింటైన్ చేయాలంటూ దిక్కుమైన కామెంట్లు వస్తున్నాయి. అవి చదువుతూ బాధపడి కొన్ని తీసేసి కొన్నింటికి రిప్లై ఇస్తూ, అయినా నేను ఇంకా ఫ్రీడమ్ ఇస్తూ నేను ఉంటూ ఉంటే మీకు కొంతమంది పెడుతున్న కామెంట్లు ఎంత నీచంగా ఉంటాయంటే, ఒకటి మతానికి సంబంధించినమైనప్పుడేమో క్రైస్తవులు వస్తున్నారు, ఆ క్రైస్తవులు మళ్ళీ ఆ పేర్లు మొత్తం కూడా హిందువుల పేర్లు ఉంటున్నాయి. బట్ ఘోరంగా కామెంట్లు పెడుతున్నారు తిడుతూ రకరకాలుగా. అదేంట్రా అంటే జీసస్ ఫేవర్ వాళ్ళు పోస్ట్ కామెంట్లు ఉంటున్నాయి, బట్ పచ్చి బూతులు అనమాట. నిజమైనటువంటి జీసస్ ఫాలోవర్ కూడా అంత బూతులు మాట్లాడు. వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ స్క్రాప్ బ్యాచ్. అండ్ మన హోంమంత్రి అనిత క్లియర్గా అసెంబ్లీలో చెప్పారు, వాళ్ళ పేర్లు ఒకటి, వెనకాల ఉండే పేరు ఒకటి, వాళ్ళు బయటకు కనపడేది ఒకటి మతం, బట్ వెనకాల ఉండే మతం ఒకటి. ఈ బ్యాచ్ అంతా ఇదే. ఈరోజు మన హరీష్ గుప్తా గారు ఏపీ డీజీపీ ఇంకో 3 నెలల్లో రా, ఓకేనా, మరే 3 నెలలు రా. ఎవడైతే ఇలాంటి పోస్టులు పెడుతున్నాడో, ఎవడైతే ఇలాంటి కామెంట్లు పెడుతున్నారో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ మొత్తం జల్లెడ పట్టి ఎక్కడికక్కడ ఏరి ఐపీ అడ్రస్ బేస్ చేసుకుని వరల్డ్లో ఎక్కడైనా మిమ్మల్ని పట్టుకొచ్చి లోపలేస్తారా. ఆడవాళ్ళైనా మొగలైనా, గుర్తుంచుకోండి, పిల్లలైనా పెద్దలైనా, మీ జీవితం సర్వనాశనం, సంఖ నాగిపోతారు. ఆల్రెడీ వైసీపీ జోలికి పోవద్దు, దట్ మీన్స్ వైసీపీలో ఉండొద్దు, వైసీపీ ట్రాప్లో పడొద్దు, వైసీపీ ట్రాప్స్లో ఉండొద్దు అని నెత్తిలో మొత్తుకుంటూ చెప్తున్నా. ఒక్కరోజైనా సరే నేను తప్పుగా మాట్లాడాను, లేనిదని చెప్పాను, మీరే చెప్పండి. మీ మంచి కొరే కదా చెప్తున్నాను, మీరు బాగుపడరు కదా చెప్తున్నాను. ఇప్పుడు డీజీపీ చెప్పాడు రా, ఓకేనా, 3 నెలలు మీకు ఛాన్స్, ఆడలైనా మగలైనా మారితే సరే. లేదు అలాగే బూతులతో కామెంట్లు పెడతాం, బూతులతో వీడియోలు వదులుతాం,
మార్ఫింగ్లు, ఫేక్లు, డీఫేక్లు, స్క్రాప్ న్యూస్లు మా ఇష్టం అని అంటూ ఉంటారా? చస్తారు ఒక్కొక్కరు మాత్రం. మీకు లైఫ్ లాంగ్ జైల్లో ఉంటారు మీరు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ ఈ బేస్ వీటిల్లో కొంతమంది ఒక బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు ఏపీలో ఉంటారు. మరలా ఈ రాష్ట్రాల్లో ఉండాలి ఏం చేస్తారు తెలుసా? ఈరోజు ఏం జరిగింది ఏపీలో, ఇదా, దెన్ అది నిజమేంటి, దాన్ని డీప్ ఫేక్ ఎలా మార్చుదాం అంటే నిజాన్ని అబద్ధంగా క్రియేట్ చేస్తారు. బట్ చూసిన నిజమైన అర్థమైంది అది అబద్ధం, కానీ నిజంగా మారుస్తారు డీప్ ఫేక్ టెక్నాలజీతో. అది జనాల్లోకి వెళ్ళిద్ది. ఎలా వెళ్ళిద్ది? ఈ బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, అహ్మదాబాదు, ముంబై, ఢిల్లీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే బెల్జియం, డెన్మార్క్, అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్, ఇండోనేషియా, మయన్మార్ ఇలా రకరకాల చోట్ల మరికొన్ని చోట్ల వీళ్ళు బ్యాచెస్ ఉంటాయి, వీళ్ళ టీంలు ఉంటాయి. వీళ్ళు ఎవరు అంటే మన దరిద్రం కొద్దీ మన తెలుగు వాళ్ళే. వీళ్ళు ఉద్యోగ నిమిత్తము ఆడికి వెళ్తారు. సరైన ఉద్యోగం రాక ఏదో టెంపరీ జాబులు చేసుకుంటాం. వాళ్ళని టార్గెట్ చేసుకొని వారిని వీళ్ళు ట్రాప్లోకి లాగేసి ఇక వాళ్ళ చేత పోస్టులు పెట్టిస్తారు. వీడియోలు, ఇన్స్టాగ్రామ్లు, ఫేస్బుక్ పోస్టులు ఇవన్నీ అయిపోయారు అనుకున్నప్పుడు న్యూట్రల్గా ఉండే నాలాంటి వాళ్ళ దగ్గర కూడా నీ న్యూట్రల్ ఏంటి రాత్రి గబ్బు గబ్బు కామెంట్లు. ఉన్న విషయం ఇదిరా బాబు అని చెప్పేసి నేను మరలా రిప్లై ఇస్తే అబ్బో నువ్వు నాకు రిప్లై ఇస్తావా ఇక చూడండి చెలరైపోతారు కామెంట్లతో. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే వారి యొక్క యూసేజ్ ఆఫ్ వర్డ్స్ చెక్ చేస్తున్నప్పుడు అమ్మాయి లేదు, ఆడవాళ్ళుగా, పెద్దలుగా, చిన్నోళ్ళు కానీ వాళ్ళు కూడా ఘోరంగా వాడుతారండి ఆ భాష. బహుశా బూతులు మాట్లాడే వాళ్ళే వైసీపీలో ఉంటారు అర్హులేమో. బహుశా వాళ్ళ నెత్తిన వాళ్ళు చేయి పెట్టుకొని భస్మాసురుడిలాగా భస్మం అయిపోవడం వాళ్ళ లక్ష్యమేమో. అటువంటి వాళ్ళు వైసీపీలో ఉండాలేమో. తర్వాత నీతి, జాతి, వావి, వరుసలు, మంచి చెడు ఏం తెలియకుండా జగన్ ఏది చెప్తుంది, స్క్రిప్ట్ ఏది ఇస్తుంది ఫాలో అయ్యే వాళ్ళేమో. అసలు జగన్ తెలిసి జరుగుతుంది, తెలియక జరుగుతుంది ఇదంతా కూడా. ఈరోజు డీజీపీ చెప్పిన దాని ప్రకారం క్రాస్ చెక్ చేస్తే పొలిటీషియన్స్ మీద పెట్టే డీప్ ఫేక్ పోస్టులు, సెలబ్రిటీల మీద పెట్టే డీప్ ఫేక్ పోస్టులు, రాష్ట్రం జరిగితే ఆ న్యూస్ ఇదంటూ పెట్టే డీప్ ఫేక్ పోస్టులు చెప్పుకుంటూ పోతే ఎన్ని అరాచకాలు, ఎన్ని ఘోరాలు. మొత్తం 698 అకౌంట్లు ఇప్పటికీ గుర్తించారు. రాను రోజులలో గుర్తుంచుకుంటారా మరలా చెప్తున్నా, నార్మల్గా పెట్టే కామెంట్లతో సహా అందులో ఏమాత్రం అసభ్య పదజాలం ఉన్నా, తేడాగా ఉన్నా, మీరు ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ఎట్టయినా సరే కావచ్చు కాక మీరు పెట్టే కామెంట్లు ఇబ్బంది కలిగిస్తుంటే మాలాంటి యూట్యూబర్లని, జర్నలిస్టులని ముందు ఆ కామెంట్ స్క్రీన్ షాట్ కొట్టి వాళ్ళ ఐపీ అడ్రస్ అన్నప్పుడు వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి దానికి మళ్ళీ అక్కడ ఫోటోలు ఉండవు ఏముండవు, బట్ లింక్ దొరికిద్ది. అది పంపినా చాలు. త్వరలో నెంబర్లు ఇవ్వబోతున్నారు, వాట్సాప్ నెంబర్లు ఇవ్వబోతున్నారు, మెయిల్ ఐడీలు ఇవ్వబోతున్నారు, వెబ్సైట్ ఓపెన్ చేయబోతున్నారు. జస్ట్ అందులో పెడితే చాలు కామెంట్ ఎవరు పెట్టారు, ఎక్కడి నుంచి పెట్టారు, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు మొత్తం చెక్ చేసి ఎక్కడైనా తీసుకొచ్చి లోపలేస్తారు. మీ ఫోన్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. మీరు జైలు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇప్పటికన్నా మారండి. మరలా చెప్తున్నా, మీకు నచ్చినోడు ఓటేసుకోండి. మంచి చేశాడంటే ఓటేసుకోండి, మంచి చేయలేదంటే ఓటేయొద్దు. దాన్ని మీకు జగన్ మంచి చేస్తాడు ఓటేసుకోండి, చంద్రబాబు ఓటేసుకోండి, లోకేష్ ఓటేయండి, పవన ఓటేయండి. మంచి చేస్తేనే ఓటేయండి. మంచి చేయలేదు అనుకున్నప్పుడు మీరు ఎవరికి ఓటేయద్దు, ఇండిపెండెంట్గా ఓటేసుకోండి. ఓటు మాత్రం వేయకుండా ఉండొద్దు. సో అంతిమంగా నేను చెప్పేది మంచి కోసం కూడా ఎఫర్ట్స్ పెడుతూ ఆనాడు జగన్ అయిన చంద్రబాబు అయినా వాళ్ళ అధికారంలో నుండి చేసిన తప్పిదాన్ని ఎండగడుతూ వాళ్ళకి అపోజిషన్గా ఉన్నట్టుగా నేను మాట్లాడిన మాటలు, పెడుతున్న పోస్టులు, వీడియోలకు కూడా మీకు నోటికి ఎంత వస్తే అంతది పోస్టులు పెడుతూ, కామెంట్లు పెడుతూ ఇది చేస్తూ పోతే ఏంటి అసలు? సో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, డీజీపీ గారు, హోంమంత్రి అనిత్ గారు అందరూ దండం పెడుతున్నారు. మీరు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి పెట్టే వాటికి కాకుండా ఇప్పుడు నేను ఏదైతే చెప్పున్నానో ఈ వేలో కూడా మీరు గనక ఒక యాక్సెస్ ఇచ్చి మేము పెట్టే ఆ స్క్రీన్ షాట్ కామెంట్స్, మేము ఇచ్చే వాళ్ళు ఎవరు ఏంటనేది ఇచ్చే ఆ స్క్రీన్ షాట్లు కావచ్చు, వాళ్ళ లింకులు కావచ్చు, ఇవన్నీ క్రాస్ చెక్ చేసి మేము పెట్టింది అబద్ధం అయితే తీసుకుని మనం జైల్లో పెట్టండి. లేదు మేము జెన్యున్గానే అక్కడ కంప్లైంట్ చేసినామనుకుంటే వాళ్ళని వదలొద్దు. ఆల్రెడీ పొలిటీషియన్స్ విషయంలో మీరు 10,000 అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు మా విషయంలో మీరు అలా అడుగులు వేయాలి. ఎందుకంటే మాకు ఆల్రెడీ అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. త్వరలో మేము జెన్యున్గా పెడుతున్నటువంటి వాడికి మీ సపోర్ట్ ఉండిద్దాను. సో వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఇప్పటికైనా వైసీపీ ట్రాప్ నుంచి బయటపడాల్సిన పడండి. అదొక ఊబి, జాగ్రత్త. అన్యాయంగా శవరాజకీయం చేయడం కోసం మిమ్మల్ని కూడా సవాలుగా మారుస్తారు. బీ కేర్ఫుల్. అండ్ ఇప్పటికైనా సరే మీది ఏ మతమైనా ఆ దేవుడిని నమ్మండి, మధ్యలో చెంచగలని నమ్మకండి.
అండ్ మీరు ఏ పార్టీ అయినా అది మంచి పార్టీ అయితే ఉండండి, చెడ్డ పార్టీ అయితే దూరం జరగండి. సోషల్ మీడియాలో ఎక్కడ కూడా పిచ్చి కామెంట్లు పెట్టకండి, పిచ్చి పోస్టులు పెట్టకండి. ఎవరైనా మీకు ఏదైనా షేర్ చేస్తే ఆహా ఓహో అంటూ దాన్ని ఇతరులకు షేర్ చేయకండి. ఎందుకంటే షేర్ చేసినా సరే తాట తీసి ఆరేస్తారు ఇక్కడి నుంచి.